హలో అండి. సప్త శనివార వ్రతం ఉదయం పూజ కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా పూజ చేసుకోవాలి. ఉదయం చేసిన పూజకి సంబంధించిన నిర్మాల్యం అంతా తీసేసుకుని పువ్వులు, తమలపాకులు, ఒత్తులు ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసుకోవాలండి. వీటన్నింటినీ కూడా పారే నీటిలో వేయచ్చు, లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో మొక్కల మధ్యలో వేయచ్చండి. అలాగే పిండి ప్రమిదలు, ఆవు ఉంటే ఆవుకి పెడితే చాలా మంచిది, లేదు అంటే మంచినీటిలో కలిపేసి మొక్కలకైనా ఇవ్వచ్చు. అలాగే మళ్ళీ మంచి పువ్వులు పెట్టుకుని దీపారాధన అయితే చేసుకోవాలి. ఉదయం పెట్టిన పువ్వులు వాడిపోయినట్లు అనిపిస్తే కనుక తీసేయాలండి. అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్వి పెట్టుకుంటే చాలా మంచిది, మనకి చూడటానికి కూడా బాగుంటుంది. దీపారాధన చేసిన తర్వాత కలశము, అలాగే స్వామివారి పటం అనేది నేను కదిలించుకున్నాను. ఎవరికి తోచిన నైవేద్యం అనేది వాళ్ళు ప్రిపేర్ చేసుకుని స్వామివారికి నైవేద్యంగా పెట్టచ్చండి. నేనైతే అటుకులు, బెల్లం అనేది నైవేద్యంగా పెట్టి ఇద్దరికి ప్రసాదం ఇచ్చేసి భోజనం అయితే చేశాను. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యోదయానికన్నా ముందే మనం పూజ అనేది కంప్లీట్ చేసేసుకోవాలండి. కలశము, స్వామివారి పటం అనేది కదిలించుకుని ఉంటాం కాబట్టి కలశం పైన కొబ్బరికాయ అనేది కొట్టి స్వామికి నైవేద్యంగా పెట్టకూడదండి. అది మనమే ఉపయోగించుకోవాలి. వంటలో ఉపయోగించుకోవచ్చు, లేదు అంటే ఏదైనా స్వీట్ అనేది చేసుకుని మనమే తినాలి. కొంతమంది కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయని స్వామివారికి నైవేద్యంగా పెడతారు. అలా పెట్టకూడదండి. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.